నమస్కారం. ఎన్ఎంసీ న్యూస్ ఛానల్ తెలుగుకి స్వాగతం. మరి నేటి ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా తోటపేట గ్రామంలో శివశక్తి ధ్యాన కేంద్రం ఎంతో అద్భుతంగా ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో భాగంగా చాలామంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. ముఖ్యంగా మరి ప్రతి పిరమిడ్ మాస్టర్స్ కూడా ఈ ధ్యాన కేంద్రాన్ని ఉపయోగించుకోమంటూ ప్రోత్సహించారు తోటపేట గ్రామస్తులకి. అనంతరం ఆ పిరమిడ్ మాస్టర్స్ అయిన భాగ్యవతి గారు మరి శ్రీనివాస్ గారికి ఘనంగా సత్కరించడం జరిగింది. దీనిని మరి ఈ యొక్క మొత్తం అయ్యడానికి మూలకారుడు శ్రీ ఆకుల శ్రీని గారు, అలాగే భాగ్యవతి గారు, పవన్ కుమార్, కళ్యాణి 3 గంటల 15 నిమిషాలు గట్టిగా చెప్పకూడదు. సీనియర్ ఉండండి పవన్ అగజాన పద్మాకం గజాన మహానిశం చేస్తున్నా రండి అనేక దంతం భక్తానాం ఏకదంతం వాస్మహే. ఓం నమః శివాయ. మాత్రమే శ్రీ గారు, భాగవతి గారు, బాబు గారు, ఝాన్సీ గారు, వారి అత్తగారైనటువంటి మరి మాణిక్యామ్మ గారు కూడా వెంకటేశ్వర గారు తలుచుకుంటున్నాము. మాణిక్యామ్మ గారు మరి ఆ కొబ్బరికాయలు కొట్టాక ఆ యొక్క జ్ఞానం ద్వారా ఎందుకు చెప్పారు ఆ కొబ్బరికాయలు జ్ఞానాన్ని అమ్మ రండి జ్ఞానాన్ని పోగొట్టుకుని ధ్యానాన్ని మనం ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ద్వారాన్ని ఎన్నుకున్నాం. మరి 3వ ద్వారం ఒకటి వారిద్దరిని పంపుదాం అనుకోవడం మూడవ ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండడం కోసం ఆనందమయ ద్వారాన్ని ఓపెనింగ్ చేస్తున్న వారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అడపాలక్ష్మి గారు. గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. గారికి వారు ఎక్కడున్నా సరే బ్లెస్ చేస్తారు. గారు ఒక్కసారి సార్ గుప్తా గారు శివశక్తి ధ్యాన కేంద్రానికి శివశక్తి ధ్యాన కేంద్రానికి శివశక్తి ధ్యాన కేంద్రానికి మరి శతమానం భవతి కథాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే పవన్ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీరు 2 నూరేళ్ళు ఆయన ఆరోగ్యంతో సౌభాగ్యంతో ఉండి అందరి మాట ధ్యాన కేంద్రం బ్రహ్మర్షి పత్రిజీకి శివశక్తి ధ్యాన కేంద్రానికి శాకాహార తోటపేట గ్రామానికి